వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 పరీక్షల్లో నూతనంగా ఇండియన్ సొసైటీను ప్రముఖంగా చేర్చడం జరిగింది. దీనిపైన అభ్యర్థులకున్న సందేహాలు, ప్రిపరేషన్ స్ట్రాటజీసు, రెఫరెన్స్ బుక్స్ మరెన్నో సందేహాలను చర్చించడానికి మన స్టూడియోకి ఏపీ మరియు తెలంగాణ స్టేట్స్లో మోస్ట్ ఫేమస్ ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ విచ్చేసి ఉన్నారు. వారితో మన సందేహాల గురించి మనం చర్చిద్దాం. ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే అవుట్ అవ్వడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఫుల్ కోర్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్కి గాను ఫుల్ కోర్స్ మన క్విక్ రివిజన్ 360 యాప్లో అవైలబిలిటీలో ఉంచడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ను కూడా హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో టీచ్ చేయించడం జరిగింది. ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన 150 మార్క్స్ సంబంధించిన ఈ కోర్సు ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ కూడా మొత్తము కూడా హైలీ అప్డేటెడ్ క్లాసెస్ అండి. రీసెంట్గా రికార్డ్ చేసినటువంటి అప్డేటెడ్ క్లాసెస్ ఇవి. సో కాబట్టి ఈ కోర్స్ మొత్తము కూడా మనకి ఓన్లీ 369 రూపీస్కి మాత్రమే మీకోసం ఇవ్వడం జరిగింది. ఈ 369 రూపీస్ ఆఫర్ అనేది మనకి ఓన్లీ ఎన్ని డేస్ అవైలబిలిటీలో ఉంటుందంటే ఓన్లీ 5 డేస్ మాత్రమే. సో ఈ రోజు నుంచి 12వ తారీఖు వరకు మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. డిసెంబర్ 12th వరకు మాత్రమే. ఓకేనా? కాబట్టి ఈ కోర్సును మీరు అవైలబుల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి క్విక్ రివిజన్ 360 అని టైప్ చేస్తే యాప్ మీకు కనిపిస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి క్లాసెస్ వినండి. సార్, మీరు ఇప్పటి వరకు ఎక్కడ టీచ్ చేశారు, మీ ఎక్స్పీరియన్స్ అన్ని డీటెయిల్గా మాకు చెప్పండి సార్. నా పేరు శంకర్ రెడ్డి. నేను దాదాపుగా 2014 నుంచి ఈ ఇండియన్ సొసైటీ అనేటటువంటి టాపిక్ను బోధిస్తూ ఉన్నాను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిది అని చూస్తే యూపీఎస్సీ తర్వాత గ్రూప్ 1కు సంబంధించిన అంశాల గురించి చెప్పడం జరుగుతుంది. రీసెంట్గా 2023లో కొత్తగా ఏపీపీఎస్సీలో ఇండియన్ సొసైటీ అనేటటువంటి టాపిక్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఆ సబ్జెక్ట్లో ఉండేటటువంటి కాన్సెప్ట్స్ గురించి మొత్తం కూడా 3 సెక్షన్స్ ఉంటాయి. ఆ 3 సెక్షన్స్లో ఏ టాపిక్స్ ఏ విధంగా ఉన్నవి అనేటటువంటి అంశాల గురించి కూడా చూద్దాం. ఇండియన్ సొసైటీ ప్రాధాన్యత ఏమిటి? ప్రస్తుత తరుణంలో భారతీయ సామాజిక వ్యవస్థలో ఒక వ్యక్తి యొక్క జీవన విధానం కానీ, ఆచార వ్యవహారాలు కానీ, సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లకు సంబంధించినటువంటి అంశాల గురించి తెలుసుకోవాలనేటటువంటి కాన్సెప్ట్తోన ఈ యూపీఎస్సీలో కానీ తెలంగాణలో కానీ ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ టాపిక్ను ఈ సబ్జెక్ట్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ సొసైటీ అనేటటువంటి టాపిక్ ఏంటిది అంటే మన చుట్టూ జరుగుతున్నటువంటి అంశాల గురించి, ఒక వ్యక్తి యొక్క జీవన శైలి ఏ విధంగా ఉంది, భారతీయ సామాజిక వ్యవస్థతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి కొన్ని రకాల జాతులకు సంబంధించిన అంశాల గురించి ఈ యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవాలనేటటువంటి అంశంతోనే ఈ టాపిక్ను ఇంట్రడ్యూస్ చేయడం అన్నది జరిగింది. ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ ఆచార వ్యవహారాలతో పాటు ఎట్ ది సేమ్ టైము భారతదేశంలో కూడా గిరిజన జాతులు వీటికి సంబంధించిన అంశాల గురించి ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఒక పర్ఫెక్ట్ గ్రూప్ 2 ఆస్పిరెంట్ ఒక జాబ్ వచ్చిన తర్వాత, డిప్యూటీ తహసీల్దార్గా ఎన్నికైన తర్వాత లేదా అదర్ టెక్నికల్ జాబ్లో వాళ్ళు స్థిరపడిన తర్వాత ఈ భారతీయ సామాజిక వ్యవస్థలో ఉండేటటువంటి ఈ యొక్క సామాజిక విలువల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఇండియన్ సొసైటీ అనేటటువంటి టాపిక్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న ప్రిలిమ్స్లో గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇండియన్ సొసైటీని చేర్చడం గల ప్రధాన కారణాలు ఏంటి? ఓకే, 2014 కంటే ముందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఈ ఇండియన్ సొసైటీ అనేటటువంటి టాపిక్ ఎక్కడ కూడా లేదు. అంటే తెలంగాణలో లేదు, ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు ఉమ్మడిగా ఉన్నప్పుడు. అయితే 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో సోషల్ ఎక్స్క్లూజియన్ అని, గ్రూప్ 2 గ్రూప్ 3 దాంట్లో సోషల్ స్ట్రక్చర్ అంటే అక్కడ పేపర్లో 50 మార్కులు ఉంటవి,
తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్లో జేఈఎస్లో చూసినట్లయితే 15 మార్కులు. అయితే ఇక్కడ తెలంగాణ గ్రూప్ 2 గ్రూప్ 3లో 65 మార్కుల పేపర్ వెయిటేజీ ఇక్కడ ఉంటుంది. అయితే 2014 నుంచి 2023 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఈ సోషియాలజీ అనేటటువంటి టాపిక్ను కానీ సబ్జెక్ట్ను కానీ ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేయలేదు. అయితే రీసెంట్గా 2023లో ఇప్పుడు గ్రూప్ 2 రీసెంట్గా ఒక 3-4 మంత్స్ అవుతుంది ఈ గ్రూప్ 2 సిలబస్ చేర్చడం జరిగింది. ఈ సిలబస్లో ఈ యొక్క టాపిక్ను సబ్జెక్ట్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ సబ్జెక్టుకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏంది అంటే మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. ఈ 3 సెక్షన్స్లో ఫస్ట్ సెక్షన్ ఏ విధంగా ఉంది అంటే భారతీయ సామాజిక నిర్మాణం అని ఉంది. అంటే కంప్లీట్గా మన ఇండియన్ సొసైటీకి సంబంధించిన అంశాల గురించి ఇందులో చదువుతాం. సెకండ్ సెక్షన్ వచ్చేసి భారతీయ సామాజిక వ్యవస్థలో సామాజిక సమస్యల గురించి మెన్షన్ చేసిండ్రు. థర్డ్ సెక్షన్ వచ్చేసి ఏంటిది అంటేనేమో వెల్ఫేర్ మెకానిజం అని ఒకటి ఉంది. అంటే సంక్షేమ యంత్రాంగం భారతీయ సామాజిక వ్యవస్థతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు ఉన్నటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉన్నాయి. తర్వాత ఎస్సీలకు సంబంధించిన ఎస్టీలకు సంబంధించిన అంశాల గురించి వారి యొక్క విలువలు వాళ్ళ ప్రాధాన్యత గురించి థర్డ్ సెక్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇండియన్ సొసైటీని గ్రూప్ 2 ప్రిలిమ్స్లో చేర్చడం జరిగింది కదండి సార్. దీంట్లో మార్క్స్, వెయిటేజ్, సిలబస్ ఇదంతా ఏ విధంగా ఉండొచ్చు? ఓకే, ఎంత వెయిటేజ్ ఉండొచ్చు? ఓకే మేడం, ప్రెజెంట్ అయితే ఈ గ్రూప్ 2 ఇండియన్ సొసైటీ అనేటటువంటి సబ్జెక్ట్లో మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఏది అంటే ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ భారతీయ సామాజిక నిర్మాణము అని ఒక ఫస్ట్ సెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఫస్ట్ సెక్షన్లో మొత్తం ఎన్ని సబ్ టాపిక్స్ ఉంటవి అంటే 8 సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఈ 8 సబ్ టాపిక్స్లో ఫస్ట్ వచ్చేసి ఏంటిది అంటే కులము. ఈ భారతీయ సామాజిక వ్యవస్థలో కులానికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నవి. అయితే ప్రెజెంట్గా భారతదేశంలో కొన్ని క్యాస్ట్ రిజర్వేషన్ మూమెంట్స్ కూడా కొన్ని జరుగుతున్నాయి. ఈ క్యాస్ట్ రిజర్వేషన్ మూమెంట్స్ మన ఆంధ్రప్రదేశ్తో కావచ్చు, లేకపోతే భారతదేశంలో కూడా ఎన్నో రకాలైనటువంటి కులతత్వ గొడవలు జరుగుతున్నవి. ఈ యొక్క కులానికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. ఒక భారతీయ సామాజిక వ్యవస్థలో కులానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు కూడా కొన్ని ఉన్నవి. ప్రెజెంట్గా కులతత్వ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి కొన్ని రకాల వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఉన్నవి. అయితే ఇది ఫస్ట్ సబ్ టాపిక్ మేడం. ఫస్ట్ సెక్షన్లో ఫస్ట్ సబ్ టాపిక్ కులము ఉంది. తర్వాత సెకండ్ వచ్చేసి ఏంటిది అంటేనేమో కుటుంబం. ఇప్పుడు ప్రస్తుతం భారతీయ సామాజిక వ్యవస్థలో చూసినట్లయితే జాయింట్ ఫ్యామిలీస్ అనేవి ఒకప్పుడు చాలా ఉండేటివి, ఉమ్మడి కుటుంబాలు. కానీ ప్రెసెంట్గా ఉమ్మడి కుటుంబాలు అనేటటువంటి కాన్సెప్టే లేదు. ఇప్పుడు ఓన్లీ న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే కేంద్రక కుటుంబం, భార్య భర్త వారి యొక్క సంతానం, దీస్ ఆర్ కాల్డ్ ఫ్యామిలీ అనే కాడికి వచ్చినాం. మేమిద్దరము వాళ్ళకు ఇద్దరు అంటే భార్య భర్త వారి యొక్క పిల్లలు. ఇప్పుడు ఇదే ఫ్యామిలీ ఉంది. కానీ జాయింట్ ఫ్యామిలీస్ అనేవి ఎక్కడ కూడా ప్రస్తుతం లేనే లేవు. కానీ ప్రెసెంట్గా జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడ ఉన్నాయి. ఈ యొక్క ఉమ్మడి కుటుంబాల మీద ఒక సోషియాలజిస్ట్ ఉంటాడు, ఆయన జార్జీ పీటర్ ముర్డాక్ అని ఒక పర్సన్ ఉంటాడు. ఈయన ఉమ్మడి కుటుంబాలకు సంబంధించిన అంశాల గురించి ఈయన బాగా రీసెర్చ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు దగ్గరగా 25 కిలోమీటర్ల దూరంలో కూడా ఇప్పటికీ కూడా 194 మంది ఒకే కుటుంబంలో ఉన్నారు. అంటే ఎక్కడో ఉన్నారు అని మాత్రమే చెప్తున్నాం, కానీ మన ఊర్లో మనము ఉన్నామా అంటే అదొక బిగ్ క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. అంటే ప్రస్తుతం సామాజిక వ్యవస్థలో కుటుంబం ఏ విధంగా ఉంది అంటే అక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏంటివి, జాయింట్ ఫ్యామిలీస్ ఏంటివి, తర్వాత ఎక్స్టాండెడ్ ఫ్యామిలీస్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఇంటర్నేషనల్ ఫ్యామిలీ ఇయర్ ఎప్పుడు, ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే ఎప్పుడు, ఇలాంటి అంశాల గురించి ఈ టాపిక్లో మనం చదువుతాము. తర్వాత కేరళ రాష్ట్రంలో 2 కుటుంబాలు ఉంటాయి, నాయర్ ఫ్యామిలీస్ అని, ఇంకొకటి నంబూద్రి కుటుంబాలని ఉంటాయి. అక్కడ ఓన్లీ తల్లి మెయింటైన్ చేస్తుంది కుటుంబాన్ని కూడా.
అయితే మన దేశంలో మొత్తం 7 రకాల మతాలు ఉన్నవి. అన్ని రకాల మతాలలో కూడా తండ్రి మెయింటైన్ చేస్తాడు, కానీ ఈ కుటుంబంలో చూస్తే తల్లి మెయింటైన్ చేస్తుంది. ఇదొకటి కుటుంబం. తర్వాత వివాహం. ఈ వివాహ సిస్టమ్ ఏ విధంగా ఉంది సార్ అంటే, ప్రస్తుతము భారతీయ సామాజిక వ్యవస్థలో ప్రజలకు గిరిజన తెగలకు మధ్య ఉండేటటువంటి సత్సంబంధాల గురించి మనం చదువుతాం. అసలు వివాహ రూపాలు ఏ విధంగా ఉన్నాయి, వివాహ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, ఈ వివాహం మీద ఇచ్చినటువంటి కొంతమంది నిర్వచనాలు ఏ విధంగా ఉన్నాయి, ఇదొక టాపిక్. తర్వాత నెక్స్ట్ ఇంకొక టాపిక్ వచ్చేసి తెగలు. తెగలు మీన్స్ ఏంటిది అంటే ట్రైబ్స్. వీరిని ఎస్టీ అని కూడా పిలుస్తారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యానాది అనేటటువంటి ఒక గిరిజన తెగ ఉంది, యానాది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తేనేమో బిల్లులు, సంతాళ్ళు వీళ్ళు ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో 2011లో చూస్తే యానాది, ఎరుకలు, తర్వాత లంబాడ వీళ్ళు ఈ విధంగా ఉన్నారు. అంటే గిరిజన తెగల యొక్క సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి, గిరిజన తెగలు ఏ విధంగా ఉన్నారు, అంతరించిపోతున్న పీవీటీజీలు ఏ విధంగా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో పీవీటీజీలు 7 ఉన్నారు. అంటే భవిష్యత్తులో వీళ్ళు ఉండరు. ఇప్పుడు ప్రెజెంట్ నల్లమల ఫారెస్ట్ ఏరియాలో చెంచులు ఉంటారు, మీరు వినే ఉంటారు పేరు. ఓకే, చెంచులు వీళ్ళు రాబోయే తరంలో అంతరించిపోయే కనుమరుగయ్యే స్థితిలో ఉన్నారు మేడం. అయితే ఒకప్పుడు చెంచుల జనాభా ఏపీ తెలంగాణలో లక్షల సంఖ్యలో ఉన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు మొత్తం కూడా తగ్గిపోతున్నారు. ఈ చెంచులు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళతో పాటు మొత్తం 7 రకాల గిరిజన తెగలు ఇబ్బందులో ఉన్నారు. వీళ్ళను మనం పీవీటీజీలుగా చెప్తారు. అంటే రాబోయే తరంలో అంతరించిపోయే దశలో ఉన్న వాళ్ళనమాట. ఓకే, ఇక్కడ మన గిరిజన తెగలు అంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటిది, స్టేట్ గవర్నమెంట్ ఏంటి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే విశాఖపట్నం, విజయనగరము, నెల్లూరులో జిల్లాల వారీగా చూస్తే చాలా ఎక్కువ మోతాదులో ఉన్నారు. జనాభా కానీ పర్సంటేజ్ కానీ తక్కువగా ఉన్నది ఎక్కడ సార్ అంటేనేమో పశ్చిమ గోదావరి కావచ్చు, కడప కావచ్చు, కృష్ణలో తక్కువగా ఉన్నారు. అంటే ఇక్కడ గిరిజన తెగలు సంబంధించినటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకొక టాపిక్ వచ్చేసి ఏది అంటే మతము అని ఉంటుంది, రిలీజియన్. ఓకే, ఇక్కడ మొత్తము హిందూ మతం, వాళ్ళ సాంప్రదాయాలు ఏంటివి, తర్వాత హిందూ వివాహంలో చట్టాలు, తర్వాత విడాకులకు సంబంధించిన అంశాలు, ఇస్లాం రిలీజియన్, క్రిస్టియానిటీ, తర్వాత పార్సీ మతము, సిక్కు మతము, ఇలాంటి వాటి గురించి మనం చదువుతాం. నెక్స్ట్ వచ్చేసి మహిళలు ఉన్నారు మేడం. మహిళలు ప్రెజెంట్ సిచ్యువేషన్లో చాలా వరకు వీళ్ళ మీద హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. లైక్ ఏంటి అంటే నిర్భయ కేసు కావచ్చు, రీసెంట్గా జరిగినటువంటి దిశ. కానీ భారతదేశంలో దిశ చట్టం చేసింది ఆంధ్రప్రదేశ్, కానీ కేసు నమోదయ్యింది, అమ్మాయి చనిపోయింది మాత్రము తెలంగాణ రాష్ట్రంలో. ఓకేనా, 2019 నవంబర్ 27న ఇన్సిడెంట్ జరిగింది. ఆమె బాడీని ఐడెంటిఫై చేసింది 28, కానీ చట్టం చేసింది మాత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఆ దిశ చట్టంలో ఏ విధంగా ఉన్నాయి, ఆ దిశ చట్టం అంటే ప్రెజెంట్ ఈవెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మేడం. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా ప్రెజెంట్ ఈవెంట్ మీద ఎక్కువగా దిశ చట్టం కావచ్చు, జేఎస్ వర్మ కమిషన్ కావచ్చు, తర్వాత మనకు నిర్భయ కమిషన్ గురించి కావచ్చు, తర్వాత మహిళల కోసము పథకాలు ఏంటివి, రీసెంట్గా వాళ్ళకు 33% రిజర్వేషన్స్, ఇలాంటివన్నిటి గురించి మనం ఆ టాపిక్లో మనం చదువుతాం. ఓకే, నెక్స్ట్ ఇది ఫస్ట్ సెక్షన్ మేడం, భారతీయ సామాజిక నిర్మాణం. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ సామాజిక సమస్యలు అని ఉంది, అంటే సోషల్ ఇష్యూస్. ఈ సామాజిక సమస్యల్లో చూస్తే ఫస్ట్ టాపిక్ వచ్చేసి కులతత్వము ఉంది, క్యాస్టిజం. ఓకే, ప్రెజెంట్గా ఈ కులతత్వం అనేటటువంటి అంశంలో చూస్తే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికేట్ తీసుకున్నది. ఇప్పుడు మనకు కులం ఉంటుంది, మతం ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం నేషనాలిటీ అంటే ఇండియన్ అని చెప్తుంటాం. కానీ ఆమెకు ఏదైనా ఒకటి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు క్యాస్ట్ దగ్గర, రిలీజియన్ దగ్గర మనది ఏది ఉంటే అది మెన్షన్ చేస్తాం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ. రిలీజియన్ దగ్గర హిందూ, ఇస్లాం ఏది ఉంటే అది మెన్షన్ చేస్తాం. కానీ ఈమెకు బర్త్ సర్టిఫికేట్లో కానీ, స్కూల్ సర్టిఫికేట్లో కానీ ఏదైనా సరే అప్లికేషన్ ఫామ్లో రిలీజియన్ క్యాస్ట్కు బదులు ఈమె ఇండియన్ అని మెన్షన్ చేస్తారు. అలాంటి సర్టిఫికేటు ఒక ఆమె తీసుకున్నది. ఆమె పేరు స్నేహ పార్థి బరాజా. లాస్ట్ టైం చాలాసార్లు క్వశ్చన్ రిపీట్ అవుతుంది.
వీళ్ళతో పాటు ఆజాద్ మూమెంట్ అని ఒకటి ఉంది. అది ఎక్కడ సార్ అంటే మహారాష్ట్రలో. అంటే కులము మతము వద్దు అనుకునే వాళ్ళు అందులో జాయిన్ అవుతున్నారు. అంటే కులతత్వం అంటే ఏ విధంగా ఉంది, తర్వాత మతతత్వం, ప్రెజెంట్ క్లాషెస్ ఏ విధంగా జరుగుతున్నాయి మతం మీద, తర్వాత ప్రాంతీయ తత్వం అంటే భారతదేశంలో చాలా రాష్ట్రాలు ప్రాంతీయ తత్వం కోసం కొట్లాడుతున్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాలుగా విడిపోవాలనుకుంటుంది, తర్వాత వెస్ట్ బెంగాల్ 2 రాష్ట్రాలుగా విడిపోవాలనుకుంటుంది, తర్వాత వచ్చేసి మహారాష్ట్ర గోవా కలిసి మహారాష్ట్ర నుంచి విదర్భ, మహారాష్ట్ర గోవా కలిసి కొంకణి, ఇట్లా చాలా రకాలుగా ప్రాంతీయతత్వం కూడా విభేదాలు నడుస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే మహిళలపై నేరాలు ప్రెజెంట్ ఏ విధంగా జరుగుతున్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి మహిళలపై హింస కేసులు, పత్రికలు, జెండర్ రిపోర్టు, పోక్సో యాక్ట్ వీటి గురించి. తర్వాత బాల కార్మికులు చైల్డ్ లేబర్. ప్రస్తుతం భారతదేశము ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది బాల కార్మికులు. ఓకేనా, బాల కార్మికులు. అందుకే మనము ఇండియన్ గవర్నమెంటు ప్లస్ అమెరికా రెండూ కలిసి ఇండస్ అనేటటువంటి ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అసలు ఈ బాల కార్మికుల సంఖ్య ఏ విధంగా పెరుగుతుంది, దీని మీద కృషి చేస్తున్న వాళ్ళ గురించి మనం చదవాలి. మన ప్రపంచంలో చూసినట్లయితే వీళ్ళు మన ఇండియన్ వాళ్ళు ఎవరు సార్ అంటేనేమో మనకు మలాలా యూసఫ్జాయ్ పేరు వినే ఉంటారు. పాకిస్తాన్ ఆమె 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డు విన్నర్. ఆమె కూడా బాలికల మహిళల విద్య కోసము ఆమె కొట్లాడుతుంది. అంటే పాకిస్తాన్ నుంచి ఆమెకు 2014 బహుమతి వచ్చింది. మన ఇండియాలో చూసినట్లయితే కైలాస్ సత్యార్థి. ఓకే, కైలాస్ సత్యార్థి 2014లో ఈయన కూడా నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రొఫెసర్ శాంతా సిన్హా, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. ఈమె కూడా బాల కార్మికుల కోసం బాగానే పోరాడుతుంది. ఈమె మొట్టమొదటి బాల కార్మికుల కమిషన్ చైర్మన్గా కూడా పనిచేసింది. సెంట్రల్ స్టేట్ గవర్నమెంటు పథకాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ పథకాల మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. బాల కార్మికుల దాంట్లో మొన్న రీసెంట్గా తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో కూడా 2 క్వశ్చన్స్ వచ్చినాయి. అదేవిధంగా గ్రూప్ 1 ఎగ్జామ్ ఏపీపీఎస్లో కూడా బేటీ బచావో బేటీ పడావో అనేటటువంటి దాని మీద కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. ప్రెజెంట్ బాల కార్మిక వ్యవస్థ మీద, బాలల దుర్వినియోగం మీద కంపల్సరీగా క్వశ్చన్స్ అనేటివి అడుగుతూ ఉన్నాడు. నెక్స్ట్ ఇంకొకటి యువత అశాంతి ఆందోళన ఉంది మేడం. అయితే ఈ యువత అశాంతి ఆందోళన అనేది అక్కడ తెలంగాణలో కానీ ఇక్కడ కానీ కొత్తగా చేర్చినటువంటి సబ్జెక్టు. ఒక టాపిక్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఈ యువత అశాంతి ఆందోళనకు సంబంధించిన అంశాల గురించి, ప్రస్తుతం యువత ఏ విధంగా ఉన్నారు అనే అంశాల గురించి ఇక్కడ మనము చర్చించుకుంటాం. ఇది సెకండ్ సెక్షన్లో మొత్తము 7 సబ్ టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, పిల్లలు, తర్వాత వికలాంగులు, వీళ్ళకు సంబంధించినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ గురించి మనం ఇక్కడ చూద్దాం. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, తర్వాత వచ్చేసి ఇండియన్ గవర్నమెంట్ అక్కడ సంక్షేమ కార్యక్రమాలు, ఓకే, స్టేట్ వైడ్గా ఏపీ కావచ్చు, నేషనల్ వైడ్గా చూస్తే ఇండియా, ఈ రెండింటికి సంబంధించినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ గురించి ఇక్కడ మనం చూద్దాం. ఎస్సీ కమిషన్ ఫస్ట్ ఎవరున్నారు, ప్రెజెంట్ ఎవరున్నారు, ఎస్టీ కమిషన్ ఫస్ట్ ప్రెజెంట్, ఓబీసీ కమిషన్ ఎట్ ది సేమ్ టైం నేషనల్ వైడ్గా, ఎట్ ది సేమ్ టైము స్టేట్ వైజ్గా కూడా మనం ఇక్కడ డిస్కషన్ చేస్తాం. మొత్తం 3 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మీరు చెప్పినటువంటి ఇండియన్ సొసైటీలో బాలల దుర్వినియోగం, యువతి అశాంతి ఆందోళన, జాతి, ఇటువంటి వాటిని సిలబస్లో చేర్చడం జరిగింది. వీటికి దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి సార్? అంటే దీంట్లో ప్రాధాన్యత ఉంటుందా, వీటి మీద ఎక్కువ ప్రశ్నలు అడిగే ఛాన్సెస్ ఉంటాయని, అలా వాటి గురించి కొంచెం చెప్పండి. ఓకే మేడం, అయితే ప్రెజెంట్ తెలంగాణలో 2014 నుంచి ఈ టాపిక్ అనేసి ఉన్నాయి. మొత్తం అక్కడ 5 యూనిట్స్ ఉంటాయి. ఈ జాతి కానీ, యువత అశాంతి ఆందోళన కానీ, తర్వాత వచ్చేసి బాలల దుర్వినియోగం, చైల్డ్ అబ్యూజ్ అంటారు ఇంగ్లీష్లో. అయితే ఈ 3 టాపిక్స్ అనేటివి యూపీఎస్సిలో కూడా ఎక్కడ కనిపించవు మనకు. అయితే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఏపీపీఎస్సి
గ్రూప్ 2లో వీటి మీద ఫోకస్ పెట్టింది. ఇవి కూడా సెకండ్ సెక్షన్ కిందికి వస్తాయి. మొత్తం 3 సెక్షన్స్ ఉంటే సెకండ్ సెక్షన్లో వీటిని మెన్షన్ చేసిండు. ఇవి కంప్లీట్గా కొత్త సిలబస్ కింద కౌంట్ చేసుకోవాలి. ఈ యువత అశాంతి ఆందోళన అనేది ప్రెజెంట్ సిచ్యువేషన్లో చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి కానీ, యూనిసెఫ్ కానీ, ఎట్ ది సేమ్ టైము యునెస్కో కానీ, ఈ యువత అంటే అర్థం ఏంటి సార్ అంటే 15 నుంచి 35 సంవత్సరాలు, 15 నుంచి 29 సంవత్సరాల వారిని యువత అనేటటువంటి పదజాలంతో పిలవడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ యువత ఎందుకు ఆందోళన చెందుతున్నారు అంటే చదివినటువంటి చదువుకు తగిన ఉపాధి లేకపోవడం, చదివినటువంటి చదువుకు తగిన రంగంలో ప్రాధాన్యత లేకపోవడం, ఒక దేశ భవిష్యత్తు అనున్నది యువత మీదనే డిపెండ్ అవుతుంది. ఇప్పుడు రాబోయే సమయంలో ఇప్పుడు ప్రెజెంట్గా ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశం యువత జనాభాలో మొదటి స్థానంలో ఉన్నాం మనం. ప్రపంచంలోనే యువత మొదటి స్థానంలో ఉన్న దేశం కూడా ఇండియా. ఎట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కు కన్వర్ట్ చేసుకుంటే 2036 నాటికి ఆంధ్రప్రదేశ్లో యువత సంఖ్య అనేది తగ్గుతూ ఉంది, వృద్ధుల సంఖ్య పెరిగే ఛాన్సెస్ ఉంది, అమ్మాయిల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. ఇప్పటికీ జెండర్ రేషియో 1046కు రీచ్ అయింది. అంటే యువత ఎందుకు ఆందోళన చేపడుతున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండేటటువంటి పాలన గురించి కానీ, తర్వాత నోటిఫికేషన్స్ గురించి, వీటి గురించి కూడా ఇక్కడ మనము కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ యువతను దృష్టిలో పెట్టుకొని ఏ పథకాలు ఉన్నాయి ఒకటి. నెక్స్ట్ ఇందాక మీరు జాతి అన్నారు. ఈ జాతి మీద క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి సార్? జాతి మీన్స్ ఏంది అంటే ఎథ్నిసిటీ గ్రూప్స్ అంటారు. అయితే ఈ జాతి అనున్నది ఏంటిది అంటే ట్రైబల్ వెల్ఫేర్కు సంబంధించినది. ఇందులో కొంతమంది సోషియాలజిస్టులు ఉంటారు, రిస్లీ కానీ, రుగిరి, హైడెన్, తర్వాత వీరి యొక్క ఇన్ఫర్మేషన్ గురించి మనము ఇందులో చదువుకుంటాం. ఈ జాతి అనేటటువంటి కాన్సెప్ట్ గురించి కూడా గతంలో యూపీఎస్సీలో కూడా అక్కడక్కడ కొన్ని రకాల బిట్లు ఇవ్వడం జరిగింది. వాటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ చదవాల్సి వస్తుంది. తర్వాత పిల్లల దుర్వినియోగం, చైల్డ్ అబ్యూజ్, ప్రస్తుతము వారికి సంబంధించినటువంటి చట్టాలు ఏంటివి? ప్రెజెంట్ వెట్టి చాకిరీ నిషేధ చట్టము ఆర్టికల్ 23 పిల్లల దుర్వినియోగంతో పాటుగా మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరీ నిషేధం. అంటే ప్రస్తుతం వాళ్ళు సమాజంలో ఏ విధమైనటువంటి హింసాత్మక సంఘటనలకు గురవుతున్నారు. మన రీసెంట్గా ఎన్ఎస్ఎస్ఓ 69.5% మంది పిల్లలు అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నారంట. అంటే బాల కార్మికులుగా మారుతున్నారు. ఎందుకు? సరైనటువంటి ప్రాధాన్యత లేకపోవడం. 7వ తరగతి వరకు, 5వ తరగతి వరకు చదవడం, తర్వాత స్కూల్ మానేయడం. ఇట్లా ఈ రకంగా భారతదేశంలోనే అత్యధికంగా బాల కార్మికులు ఉన్న రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశ్ అని చెప్పొచ్చు. వరల్డ్లోనే ఇండియా ఫస్ట్ ఉంది. అందుకే వీటిని తగ్గించాలని మన ఇండియన్ గవర్నమెంటు అమెరికాతో ఒప్పందం చేసుకున్నది. ఆ ప్రాజెక్టు పేరు ఇండస్ ప్రాజెక్ట్ అంటారు. ఇప్పుడైనా తగ్గుతుందా లేదా చూడాల్సిందే. ఓకే, ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే అవుట్ అవ్వడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఫుల్ కోర్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్కి గాను ఫుల్ కోర్స్ మన క్విక్ రివిజన్ 360 యాప్లో అవైలబిలిటీలో ఉంచడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ను కూడా హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో టీచ్ చేయించడం జరిగింది. ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన 150 మార్క్స్ సంబంధించిన ఈ కోర్సు ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ కూడా మొత్తము కూడా హైలీ అప్డేటెడ్ క్లాసెస్ అండి. రీసెంట్గా రికార్డ్ చేసినటువంటి అప్డేటెడ్ క్లాసెస్ ఇవి. సో కాబట్టి ఈ కోర్స్ మొత్తము కూడా మనకి ఓన్లీ 369 రూపీస్కి మాత్రమే మీకోసం ఇవ్వడం జరిగింది. ఈ 369 రూపీస్ ఆఫర్ అనేది మనకి ఓన్లీ ఎన్ని డేస్ అవైలబిలిటీలో ఉంటుందంటే ఓన్లీ 5 డేస్ మాత్రమే. సో ఈ రోజు నుంచి 12వ తారీఖు వరకు మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. డిసెంబర్ 12th వరకు మాత్రమే. ఓకేనా? కాబట్టి ఈ కోర్సును మీరు అవైలబుల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి క్విక్ రివిజన్ 360 అని టైప్ చేస్తే యాప్ మీకు కనిపిస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి క్లాసెస్ వినండి. ఇప్పుడు మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్, తర్వాత గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్కి ఉన్న వ్యత్యాసం ఏంటి, తర్వాత గ్రూప్ 1లో ఇండియన్ సొసైటీ సిలబస్ను ఎలా ఉండబోతుంది? ప్రెజెంట్ అయితే మనకు ఏపీపీఎస్సీలో అయితేనేమో గ్రూప్ 2 సిలబస్ మాత్రమే రిలీజ్ చేసిండు మేడం. ఇంకా నోటిఫికేషన్ అనేది రాలేదు, సిలబస్ రిలీజ్ చేసిండు. ఈ సిలబస్లో
ప్రిలిమ్స్లోనే ఉంటుంది మళ్ళీ ఇండియన్ సొసైటీ. మొత్తం 5 సబ్జెక్టులు: ఇండియన్ సొసైటీ, జాగ్రఫీ, హిస్టరీ, మెంటల్ ఎబిలిటీ అండ్ జీకే కరెంట్ అఫైర్స్. ఇందులో ఇదంతా కూడా ప్రిలిమినరీ సిలబస్. ఈ ప్రిలిమినరీ సిలబస్లో ఇండియన్ సొసైటీ 3 సెక్షన్స్ అని ఇందాకే మనం చెప్పినాం. అయితే గ్రూప్ 1 మీరు అన్నారు, గ్రూప్ 1కు ఏ విధంగా ఉండబోతుంది అని. అయితే గ్రూప్ 1లో జస్ట్ ప్యాటర్న్ మాత్రమే ఇచ్చిండ్రు, ఇంతవరకు సిలబస్ మెన్షన్ చేయలేదు, ఇలా ఉండబోతుంది అని మాత్రమే చెప్పిండ్రు. అందులో ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏంది అంటే సోషల్ ఇష్యూస్ అనే పదాన్ని ఉపయోగించారు. ఈ సోషల్ ఇష్యూస్ అనేది యూపీఎస్సి చదువుతున్నప్పుడు మనకు అందులో ఒకటి కాన్సెప్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మొత్తం 10 టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు గ్రూప్ 2కు గ్రూప్ 1కు ఏమైనా చేంజెస్ ఉన్నవే అంటే గ్రూప్ 2లో సెకండ్ సెక్షన్ కూడా సోషల్ ఇష్యూస్ అని ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ని అక్కడ తీసుకొచ్చి పెడతారా, లేకపోతే ఏమైనా సబ్జెక్ట్లో మళ్ళీ ఏమైనా మార్పులు చేస్తారా? సిలబస్లో అయితేనేమో 7 టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ మనకు గ్రూప్ 2లో, కానీ ఇక్కడ మనకు చూసినట్లయితే ఎన్ని టాపిక్స్ మెన్షన్ చేస్తారు అన్నది ఇంకా సిలబస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే గ్రూప్ 1లో కూడా సోషల్ ఇష్యూస్ ఉంది, అది కూడా ఇంక్లూడ్ మనకు సొసైటీకి సంబంధించింది. అది సిలబస్ను బట్టి మనము ఇంకా ఎక్స్ట్రా చేంజెస్ ఏమైనా ఉంటాయి. ఆల్మోస్ట్ 70% సేమే ఉంటుంది, ఇంకా 30% ఏమైనా కొత్తగా టాపిక్స్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు కులము, మతము ఇటువంటి టాపిక్స్ మీద ప్రశ్నలు ఏ విధంగా అడగొచ్చు సార్ మనకి ఎగ్జామ్లో? ఓకే, కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉంటాయి, లైక్ హిందూ ముస్లిం ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ మీద కూడా మనకు ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉంటాయా? ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ అయితేనేమో ఇప్పుడు కులము అంటున్నాం, మన ఫస్ట్ టాపిక్ చెప్పినాం. ఓకే, చాలా మంచి క్వశ్చన్ అడిగిండు. ఈ కులము అనేటటువంటి దానికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నవి అయితే ప్రెసెంట్గా భారతదేశం ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సింది ఓల్డ్ డేటాను కాస్త పక్కకు పెట్టి న్యూ అప్డేట్ వర్షన్గా తీసుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న ఎస్ఐ ఎగ్జామ్ జరిగింది. ఈ ఎస్ఐ ఎగ్జామ్లో చూసినట్లయితే 48 క్వశ్చన్లు రీసెంట్ అప్డేట్ మీదనే బిట్లు వచ్చినాయి. అంటే 28-30 రోజుల కింద దాని మీదనే 48 క్వశ్చన్స్ మెన్షన్ చేసిండ్రు. సరే, ఇప్పుడు ఈ కులానికి సంబంధించి ఎంత చదవాలి, ఎలా చదవాలి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి? అయితే ఈ కులము అనేటటువంటి కాన్సెప్ట్లో చూస్తే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రెసెంట్గా చూసినట్లయితే కాపు అనే ఒక క్యాస్ట్ ఉంటుంది. డామినెంట్ క్యాస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేటు కమ్మ, కాపు, రెడ్డి ముగ్గురున్నారు. తెలంగాణ రెడ్డి, వెలమ దొరలు ఉంటారు. అయితే ఇప్పుడు కులం మీద చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు అనేటటువంటి ఒక క్యాస్ట్ వాళ్ళు ఓసీ ఇప్పుడు ఎందులోకి రావాలని కొట్లాడుతున్నారు అంటే కన్వర్టెడ్ ఇంటూ ఓబీసీ. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్లోకి మమ్మల్ని చేర్చండి, మేము కూడా వెనుకబడిన వాళ్ళము, మాకు రిజర్వేషన్స్ ఇవ్వండి అని ఇదొకటి. తర్వాత ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వాల్మీకిలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎస్టీలోకి కన్వర్ట్ చేయమని కొట్లాడుతున్నారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్, మొత్తం మన దేశంలో రాజస్థాన్లో ఉండేటటువంటి గుజ్జర్లు, గుజరాత్లో ఉండేటటువంటి పటేల్స్, తర్వాత మహారాష్ట్రలో ఉండేటటువంటి మరాఠీ, కేరళ రాష్ట్రంలో ఉండేటటువంటి నంబూద్రి, అంటే ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టాలి. ఇలాంటి వాటి మీదనే ఎక్కువగా మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నారు. రీసెంట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది ఒక ఫౌండేషన్ ఉంది మేడం, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఎవరైనా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ 2,50,000 అమౌంట్ ఇస్తుంది. సార్, సెంట్రలే ఇస్తుంది, స్టేట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుందా? స్టేట్ కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే 1,20,000. అంటే ఇలాంటి అప్డేట్ పాయింట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కులానికి సంబంధించిన చట్టాలు ఏం చేసినవి అంటే వాటి వల్ల ఎంతవరకు డెవలప్మెంట్ అయ్యిండ్రు, ఇలాంటి వాటి మీద. దీంతో పాటు ఆచార్య ఎంఎన్ శ్రీనివాస్ అని ఒక పర్సన్ ఉంటాడు. ఈ క్వశ్చన్ ఇప్పటికీ ఒక 10 to 20 టైమ్స్ రిపీట్ అయింటుంది. అంటే మీరు అడిగిన కులంలో క్వశ్చన్స్ ఎట్లా అంటే ఈ దాని మీద ఒక 20 టైమ్స్ పైన రిపీట్ అయింది మేడం. డామినెంట్ క్యాస్ట్ అంటున్నాం కదా, ప్రాబల్య కులము, ఆ వర్డ్ను ఎవరు ఇంట్రడ్యూస్ చేసినని బిట్ అడుగుతున్నారు. ఆయన ఎవరు సార్ అంటే ఆచార్య ఎంఎన్ శ్రీనివాస్. ఈయన ది డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపురా అనే గ్రంథంలో ఈయన మెన్షన్ చేసిండు. అంటే ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టాలి. అంటే అప్పుడు మనము ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే మనము ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇది ఒకటి.
మీరు ఇందాక అన్నారు సార్ మతానికి మధ్య కూడా క్లాషెస్ వస్తున్నాయి, హిందువులకు ముస్లింలకు మధ్య క్లాషెస్ వస్తున్నాయి, హిందువులకు క్రిస్టియన్లకు మధ్య క్లాషెస్ వస్తున్నాయి, హిందువులకు సిక్కులకు మధ్య కూడా క్లాషెస్ వస్తున్నాయి. ఇప్పుడు హిందువులకు ఇస్లాంలకు చూస్తే ఒకప్పుడు లేనే లేవు. మనము మధ్యయుగ భారతదేశ చరిత్ర తీసుకుంటే మొఘల్స్ అని ఉంటుంది మేడం. దాదాపు ఒక 550 ఇయర్స్ వరకు మన మధ్యయుగ భారతదేశంలో ఇస్లాంల పాలనలోనే మనం ఉన్నాం. కానీ ఒక్క మతతత్వ గొడవ కూడా జరగలేదు. 550 ఇయర్స్ ఉన్నాం మనం. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి చోట ఏ ఏరియా తీసుకున్నా, తర్వాత ఎక్కడ తీసుకున్నా సరే కులము మతము గొడవలు. అందుకే ఒక సోషియాలజిస్ట్ ఉంటాడు రజనీ కొఠారి అని. ఈయన ఏమంటాడు, భారతదేశం నీవు కావాలనుకున్న దేశం నీవు చూడాలనుకుంటే ముగ్గురిని దేశం నుంచి విడదీయని అంటాడు. ఒకటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, ఇంకొకటి కుల సంఘాలు. కానీ ఈ మూడు తొలగించడం సాధ్యమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఈ మూడింటి మీదనే దేశ భవిష్యత్ అనేది ఉంది. ఈ మూడును తొలగించండి, అప్పుడు నీవు అనుకున్న దేశం చూస్తావు అంటాడు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంది అంటే హిందువులకు ముస్లింలకు గొడవలు 90% వరకు ఇప్పుడు జరుగుతున్నాయి, ఒకప్పుడు లేవు. అంటే వాళ్ళ మధ్య ఉండేటటువంటి సామరస్యం కాకపోవచ్చు, తర్వాత రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు మతాల పరంగా కూడా ఓట్లను అడగడము, ఇలాంటి ఒకటి. హిందువులకు క్రిస్టియన్లకు కూడా జరుగుతున్నాయి గొడవలు. మీరు అనుకోసారి హిందువులకు ఇస్లాంలకే కదా క్రిస్టియన్లకు కూడానా అంటే చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే కుల దూషణ చేస్తుంటారు, మాకు సరైన న్యాయం చేయట్లేదు ఇవన్నీ. వీళ్ళందరూ హిందువులే ఏ మతంలోకి వెళ్ళిపోతున్నారు, క్రిస్టియానిటీలోకి వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ కూడా ఏం చేస్తున్నారంటే మీరు ఎందుకు వెళ్ళిపోయినారు హిందూ మతం నుంచి, మీరు రావాలని హిందూ మత సంఘాలు ఏం చేస్తున్నాయి, వాళ్ళ మీద దాడులు చేయడం. తమిళనాడులోని మీనాక్షిపురంలో కూడా దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు అనమాట. అంటే మనము హిందువులకు సిక్కులకు కూడా గొడవలు. మన ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు దేశవ్యాప్తంగా మత కలవలు జరిగినాయి. అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు ప్రెజెంట్గా అయోధ్య రామ మందిరం పేరు వినే ఉంటారు. అయోధ్య రామ మందిరము ప్రెజెంట్గా అంటే 2019 నవంబర్ 9న కంప్లీట్గా తుది తీర్పు వచ్చేసింది. ఇంతవరకు గొడవలు జరిగింది 2.77 ఎకరాల భూమి కోసమే. అంటే 1788 మంది చనిపోయిండ్రు. అంటే నియర్గా 2000 మంది వరకు చనిపోయిండ్రు. కోట్లాది ఆస్తులు ధ్వంసమైనవి. అయితే మన 2019 నవంబర్ 9న తుది తీర్పు వచ్చేసింది. 2.77 ఎకరాస్ భూమిలో అయోధ్య రామ మందిర్, 5 ఎకరాస్ ల్యాండ్లో వాళ్ళు సపరేట్గా మసీద్ కట్టుకుంటున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఖలిస్తాన్ మూమెంట్, అట్లా ఇలాంటి వాటి గురించి కూడా ప్రెజెంట్ ఈవెంట్ మీదనే బాగా ఫోకస్ పెట్టాలి. నేను ఓల్డ్ డేటా చదువుతా, ఓల్డ్ బుక్లు ప్రిపేర్ అవుతా అంటే కుదరదు. అందుకే ఈ క్విక్ రివిజన్ అనేటటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది మన దగ్గరికి రావడం జరిగింది. మీరు బయటి క్లాసులతో పాటుగా ఇక్కడ ఉన్న క్లాసులను కూడా మీరు కంపేర్ చేసుకుంటే ప్రెజెంట్ డేటాతోనే మీ ముందు సమాచారం ఉంటుంది. ఓకే, అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ వీడియోస్ చూడండి, ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్న క్వాలిటీ వీడియోస్ చూడండి. అప్పుడే మీరు అండర్స్టాండింగ్ వస్తాయి. అంటే ఏదేదో చెప్పడం అనేది కాకుండా ప్రెజెంట్ సిచ్యువేషన్లో ప్రెజెంట్ వాతావరణానికి తగ్గట్టుగా ప్రెజెంట్ క్వశ్చన్ పేపర్ను విశ్లేషణ చేసుకుంటూ మేము వీడియోస్ మీకు అందించడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ మనం ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసాం సార్ ఇప్పటివరకు. ఇంకొకటి ఏంటి అంటే ఇండియన్ సొసైటీకి ఎటువంటి రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి మనకు మార్కెట్లో అవైలబుల్లో, అది కూడా ఒక సందేహం. తర్వాత కోచింగ్ వల్ల ఎలాంటి ప్రయోజనం అయినా ఉంటుందా, తప్పకుండా కోచింగ్ తీసుకోవాలి అంటారా? ఓకే, ఇప్పుడు రెఫరెన్స్ బుక్స్ అంటున్నారు కదా. ఇప్పుడు తెలంగాణలో నాది ఆల్రెడీ సోషాలజీ, ఇదే మేడం, ఈ తెలంగాణలో నాది ఆల్రెడీ సోషాలజీ అనేటటువంటి బుక్ కూడా ఉంది. మనము షార్ట్ టర్మ్లోనే దాదాపు ఒక 8000 వరకు కాపీస్ అమ్మడబోయినవి. కానీ ఏపీపీఎస్సి ప్రవేశపెట్టినటువంటి ఇండియన్ సొసైటీకి సంబంధించి ఇంకా మనకు ఒక 10 to 15 డేస్లో మార్కెట్లోకి మన బుక్కే రావడం జరుగుతుంది. మనకు సహాయం చేస్తున్నది కూడా మొత్తం క్విక్ రివిజన్, తర్వాత అందరం కలిసి అక్కడ వీడియోస్తో పాటు అందులో ఏ టాపిక్స్ ఉన్నవి ఎట్లా అనే దాని గురించి త్వరలోనే బుక్ వస్తుంది. ఇదొకటి మెటీరియల్ ఒకటి. దీనితో పాటుగా మళ్ళీ క్విక్ రివిజన్ అందించేటటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఉంటుంది మేడం. అంటే ఎంత చదివిందన్నది కాదు, మన ఆన్లైన్ వీడియోస్ పర్ఫెక్ట్గా విని ఈ బిడ్ బ్యాంక్ కూడా చదవాలి మేడం.
ఈ బిడ్ బ్యాంక్ గనక ఎంత ప్రాక్టీస్ చేస్తే అంతవరకు మనము గెట్ ఆన్ కావచ్చు. ఇప్పుడు మనం చదివిన దానికి ఒక్కొక్క టాపిక్ నుంచి కూడా 30 నుంచి 40 క్వశ్చన్లు ప్రాక్టీస్ పరంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఒక రకంగా మనకు డెవలప్మెంట్ కావచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి రెఫరెన్స్ బుక్స్ గురించి మనం చూస్తే ఇది మన మెటీరియల్కి సంబంధించింది. తర్వాత ఇప్పుడు ప్రొఫెసర్ జి రామరెడ్డి యూనివర్సిటీ అని డిగ్రీలో సోషియాలజీ ఉంటుంది, పీజీలో కూడా సోషియాలజీ ఉంటుంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, తర్వాత వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ బాగా ప్రిపేర్ కావాలి. ఎక్కువగా ప్రైవేట్ మెటీరియల్స్ మీద కాకుండా ఈ సబ్జెక్ట్కు సంబంధించిన అంశాల మీద అవగాహన ఉన్నవాళ్ళు ఈ ప్రైవేటు మెటీరియల్స్ పక్కకు పెట్టేసి ఈ యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఏవైతే సూచిస్తున్నారో వాటి మీద బాగా చూసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు చాలామంది యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా నోటిఫికేషన్ వస్తుంది అనగానే గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలకు కూడా దాంతోపాటు ప్యారలల్గా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారు సార్. ఓకే మేడం. సో యూపీఎస్సిలో ఉన్న ఇండియన్ సొసైటీకి గ్రూప్ 1 గ్రూప్ 2లో ఉన్న ఇండియన్ సొసైటీ ప్రస్తుత సిలబస్కి ఆ రెఫరెన్స్ బుక్స్ని వాడచ్చా? ఓకే, అంటే ప్రిపరేషన్ ప్యారలల్గా చేయొచ్చా ఇండియన్ సొసైటీ అనే పర్టికులర్ సబ్జెక్ట్కి? ఓకే, డెఫినెట్లీ షూర్ మేడం. ఇప్పుడు యూపీఎస్సి సిలబస్లో ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో ఇండియన్ సొసైటీ అనే టాపిక్ కాకుండా సోషల్ ఎక్స్క్లూజియన్ అని ఒక టాపిక్ ఉంటుంది. సోషల్ ఎక్స్క్లూజియన్ ఈక్వల్స్ టు సోషల్ ఇష్యూసే, కానీ టాపిక్ ఇక్కడ సోషల్ ఇష్యూస్, అక్కడ సోషల్ ఎక్స్క్లూజియన్. అక్కడ సోషల్ ఎక్స్క్లూజియన్ నుంచి యూపీఎస్సిలో 20 మార్క్స్ వస్తాయి. 20 మార్క్స్ అది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో. ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఇండియన్ సొసైటీ అని పెట్టి 30 మార్కులు ఇక్కడ ఉంటాయి. అంటే ఇక్కడ మనకు గ్రూప్ 2కు సరిపోతుంది, గ్రూప్ 1కు అంటే ప్రిలిమ్స్ వరకు సరిపోతుంది. అంటే మొత్తం కూడా మల్టిపుల్ చాయిస్ పర్పస్లో. ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్ పర్పస్లో మాత్రం డిస్క్రిప్టివ్ ఉంటుంది మేడం. కాబట్టి బోత్ ఆర్ సేమ్ సిలబస్ ఉంటుంది, కానీ యూపీఎస్సి తరహాలో అన్నప్పుడు కొంచెము అదనపు టాపిక్లు కూడా ఎంట్రీ అవుతాయి. ఆ టాపిక్స్ మీద కొంచెం ఏవేవి ఉన్నాయని చెప్పి కొంచెము రెండు కూడా 70-80% సిలబస్ సేమ్ ఉంటుంది, కానీ మెయిన్స్కి వచ్చేసరికి కొంచెము డిఫరెంట్ ఉంటుంది. అక్కడ మెయిన్స్లో 75 to 80 మార్క్స్ ఉంటుంది ఇండియన్ సొసైటీ, కానీ ఇక్కడ మాత్రం మనకు గ్రూప్ 1లో 50 మార్క్సే ఉందన్నమాట. అంటే కొంచెము ప్యారలల్గా ప్రిపేర్ కావచ్చు. సిలబస్ విషయంలో అక్కడ కొన్ని టాపిక్లు ఇక్కడ కొన్ని టాపిక్లు ఎక్స్ట్రా చూసుకోవాల్సి వస్తుంది. సార్ క్విక్ రివిజన్లో క్లాసెస్ చెప్పారు కదండి సార్, అది ఎంతవరకు ఇండియన్ సొసైటీ సిలబస్ కవర్ అయింది? ఓకే మేడం, ఈ క్విక్ రివిజన్లో దాదాపుగా 167+ వీడియోస్ ఉన్నాయి. మొత్తం 3 సెక్షన్స్కు సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్ కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. చెప్పడము అంటే ఏదో తీసుకొచ్చి చెప్పడం అన్నది కాదు, ప్రెజెంట్ జరుగుతున్నటువంటి అప్డేట్ వర్షన్ మీదనే ఈ యొక్క సిలబస్ మొత్తం కూడా కవర్ చేయడం జరిగింది. ఆటోమేటిక్గా స్టూడెంట్స్ అనేది వాళ్ళు ఇక్కడికి అక్కడికి 100% కంపేర్ చేసుకుంటారు. ఇక్కడ క్విక్ రివిజన్లో ఉండేటటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్తో పాటు క్వాలిటీ వీడియోస్ కూడా అందుతుంటాయి. అంటే చాలా చక్కనైనటువంటి సందేశం ఇవ్వడమే కాకుండా ఒక టాపిక్ ఎండ్ అయ్యే కొద్దీ ఒకటే టాపిక్ 4 గంటలు 5 గంటలు కాకుండా ఒక టాపిక్లో ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ వర్షన్ ఉందో ఒక టాపిక్లో వచ్చేసి ఒక వీడియో 30 మినిట్స్ కానీ తర్వాత 25 మినిట్స్ కానీ ఇంకా బాగా ఇంపార్టెంట్ అనిపిస్తే 5 మినిట్స్ 10 మినిట్స్లో కూడా వీడియోస్ ఉండడం జరిగింది. ఇట్లా మొత్తంలో కూడా 167 వీడియోస్ అనేవి యాప్లో పొందుపరచడం అనేది జరిగింది. వెంటనే ఈ క్విక్ రివిజన్లో క్లాసెస్ వింటే ఈజీగా చాలా తొందరగా అర్థమయ్యేటటువంటి కాన్సెప్ట్తోనే సులభంగా వివరించడం అన్నది జరిగింది. ప్రెజెంట్ సమాజ శాస్త్రము సొసైటీ అంటే టర్మినాలజీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఆ టర్మినాలజీని కూడా చాలా చక్కగా ఇప్పటికి డిగ్రీ అయిపోయిన పిల్లలకు కూడా ఈజీగా అర్థమయ్యేటటువంటి వేలో చాలా చక్కగా ఫ్లో చార్ట్లు కానీ తర్వాత డయాగ్రామ్స్ కానీ చక్కగా వివరణ ఇవ్వడం అన్నది జరిగింది. వెంటనే ఆ యాప్లో అన్ని వీడియోస్ కూడా పొందుపరచడం జరిగింది. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందరు స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ఇప్పటి వరకు ఈ ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్ గురించి చర్చించడంలోనే అర్థమైంది. మీ క్లాసెస్ చాలా
క్లియర్గా బాగా అర్థం అవుతుందని మన యూట్యూబ్లో కూడా డెమో క్లాసెస్ ఉన్నాయి, మీరు వినొచ్చు. తర్వాత క్విక్ రివిజన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో క్లాసెస్ వినొచ్చు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. మీకు ఇంకా ఎటువంటి సందేహాలు, డౌట్స్ ఏదైనా ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ. క్విక్ రివిజన్ 360 ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే అవుట్ అవ్వడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఫుల్ కోర్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్కి గాను ఫుల్ కోర్స్ మన క్విక్ రివిజన్ 360 యాప్లో అవైలబిలిటీలో ఉంచడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ను కూడా హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో టీచ్ చేయించడం జరిగింది. ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన 150 మార్క్స్ సంబంధించిన ఈ కోర్సు ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ కూడా మొత్తము కూడా హైలీ అప్డేటెడ్ క్లాసెస్ అండి. రీసెంట్గా రికార్డ్ చేసినటువంటి అప్డేటెడ్ క్లాసెస్ ఇవి. సో కాబట్టి ఈ కోర్స్ మొత్తము కూడా మనకి ఓన్లీ 369 రూపీస్కి మాత్రమే మీకోసం ఇవ్వడం జరిగింది. ఈ 369 రూపీస్ ఆఫర్ అనేది మనకి ఓన్లీ ఎన్ని డేస్ అవైలబిలిటీలో ఉంటుందంటే ఓన్లీ 5 డేస్ మాత్రమే. సో ఈ రోజు నుంచి 12వ తారీఖు వరకు మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. డిసెంబర్ 12th వరకు మాత్రమే. ఓకేనా? కాబట్టి ఈ కోర్సును మీరు అవైలబుల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి క్విక్ రివిజన్ 360 అని టైప్ చేస్తే యాప్ మీకు కనిపిస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి క్లాసెస్ వినండి.